సో ఇవాళ మేము హైదరాబాద్ టు బాగ్డోగ్రా వెళ్తున్నాం on 19th May 2024. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవన్ హిమా వరల్డ్. సో ఫస్ట్లీ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరు అడగకముందే నేను కూడా చెప్తున్నాను, నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకొక ట్రిప్కి అయితే వెళ్ళాము. ఆ ట్రిప్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఇప్పుడు వరుసగా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ట్రిప్ వచ్చేసి మేము మేలో వెళ్ళాము. ఎస్, మేలో ట్రిప్కి వెళ్ళిన వీడియోస్ని నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఐ నో ఇట్ ఈస్ వెరీ లేట్ అని, బట్ ఏం చేస్తాను చెప్పండి, నాకు ఆ వీడియోస్ని ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి ఇప్పుడు కుదిరింది. ఇప్పుడైతే ఆ వీడియోస్ అన్నిటిని వరుసగా ఎడిట్ చేసి పెట్టేద్దాం అనుకుంటున్నాను. సో అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళామనేది చెప్తాను. ఫస్ట్ అయితే మేమందరం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మీట్ అయిపోయి అక్కడి నుంచి బాగ్డోగ్రా వెళ్ళాము. యాక్చువల్గా మేము వెళ్ళాలనుకున్న ప్లేస్ వచ్చేసి గ్యాంగ్టాక్. సో హైదరాబాద్ టు గ్యాంగ్టాక్ డైరెక్ట్గా ఫ్లైట్స్ లేవు కాబట్టి మేము బాగ్డోగ్రా వెళ్ళి అక్కడి నుంచి క్యాబ్స్ బుక్ చేసుకొని గ్యాంగ్టాక్ వెళ్ళిపోయాము. బాగ్డోగ్రా టు గ్యాంగ్టాక్ ఒక 5-6 అవర్స్ జర్నీ అయితే జరిగింది. అండ్ మేము రిటర్న్కి బుక్ చేసుకుంది కూడా సేమ్ అదే ప్లేస్ నుంచే, బాగ్డోగ్రా నుంచే. బాగ్డోగ్రా టు హైదరాబాద్ బుక్ చేసుకున్నాము. నెక్స్ట్ ఈ ట్రిప్కి ఎవరైనా వెళ్ళామంటే నేను, మా పిల్లలిద్దరూ, మా మమ్మీ డాడీ, మా అమ్మమ్మ తాతయ్య. అదిగోండి మా అమ్మమ్మ మీ అందరికీ హాయ్ చెప్తుంది. ఇంకా మా మమ్మీ వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీ, పిన్ని బాబాయ్, అండ్ మా మమ్మీ వాళ్ళ బ్రదర్ ఫ్యామిలీ, మామయ్య అత్త అండ్ వాళ్ళ పిల్లలు. మేమందరం వెళ్ళామన్నమాట ట్రిప్కి. మా హస్బెండ్ మిస్ అయ్యారు. ఏం చేస్తాం, డాక్టర్ బాబు కదా, బిజీగా ఉంటారు. సో ఈ ట్రిప్కి అయితే ఆయనకి కుదరలేదు రావడానికి. ఇప్పుడైతే ఇక్కడ మేము బాగ్డోగ్రా టు గ్యాంగ్టాక్ బై రోడ్ అయితే వెళ్తున్నాము. మధ్యలో ఒక దగ్గర లంచ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాక ఇది సిచ్యువేషన్. అందరూ మంచిగా స్లీప్ వేస్తున్నారు. అండ్ వెనక పిల్లలిద్దరూ ఇలా అందరు పడుకున్నారు. ఇక్కడ ఈ రోడ్స్ కూడా సింగిల్ రోడ్స్ ఉన్నాయన్నమాట. 2-వే ట్రాఫిక్ వెళ్తుంది ఆ రోడ్స్లో. అండ్ అవి మొత్తం మలుపులుగా ఉన్నాయి ఆ రోడ్లు. అంటే తిరుపతి కొండ ఎక్కుతాను చూసారా, అట్లా ఉంది. సో మోషన్ సిక్నెస్ అట్లా ఉంటే మాత్రం ఈ రోడ్స్లో కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి. ఫుల్గా తినేసి కూడా ఎక్కకూడదు ఈ రోడ్స్లో. ఆ డ్రైవర్స్ కూడా చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నారు. మన పొట్టలో తిప్పేసిద్ది అనమాట వాళ్ళ డ్రైవింగ్కి. వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది ఆ రోడ్స్ డ్రైవ్ చేయడం. ఓకే, అలా వెళ్తూ మేము హోటల్కి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 5-6 అయ్యింది. సో మేము వెళ్ళామంటే వాళ్ళు మంచిగా ఇలా వెల్కమ్ చేశారు, మా అందరికీ చేశారు. నేనైతే వీళ్ళ ముగ్గురికి షూట్ చేశాను ఎలా చేశారనేది చూపించడానికి. ఓకే, మేము స్టే చేసింది వచ్చేసి మేఫెయిర్ అనమాట. మేఫెయిర్ అనే హోటల్లో స్టే చేసాము గ్యాంగ్టాక్లో. ఆ బయట వ్యూ వచ్చేసి ఇలా ఉంది. చాలా పెద్ద హోటల్ అండ్ చాలా బాగుంది హోటల్ కూడా. హోటల్ రిసార్ట్ ఏదో ఒకటి అనుకోండి. ఓకే, అండ్ అది వచ్చేసి శివ టెంపుల్ ఉంది అక్కడ. అండ్ ఇక్కడ బుద్ధ స్టాచ్యూ ఉంది. సో ఇవన్నీ ఎంట్రన్స్లో ఉన్నాయన్నమాట. ఈ స్టాచ్యూ ఆ పక్కనే రిసెప్షన్ ఉంది. సో ఈ శివలింగం వచ్చేసి నేపాల్లో కాత్మండు అనే టెంపుల్లో పశుపతినాథ్ అనే శివలింగానికి రెప్లికా అంట. ఇలా రెప్లికా లాగా కట్టారు అది. అండ్ అక్కడ మార్నింగ్ ఈవినింగ్ కూడా మంచిగా పూజలు అవి చేస్తూ ఉన్నారు అక్కడ. నెక్స్ట్ ఇక్కడ మేము స్టే చేస్తున్న రూమ్కి అయితే వెళ్తున్నాము. మీరు కూడా చూసేయండి రూమ్ని. అండ్ రూమ్స్ అన్నీ కూడా చాలా పెద్ద రూమ్సే ఉన్నాయి. ఈజీగా ఒక 5 మెంబర్స్ అలాగా అడ్జస్ట్ అయిపోవచ్చు ఒక్కొక్క రూమ్లో. మేమైతే ఇక్కడ 4 రూమ్స్ బుక్ చేసుకున్నాము. ఒకటి పిన్ని వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు. అండ్ అమ్మమ్మ తాతయ్య వాళ్ళకు ఒక రూము, అండ్ మామయ్య అత్తయ్య అండ్ వాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీకి. అండ్ మేమందరం ఒక రూమ్ తీసుకున్నాం. మమ్మీ డాడీ నేను పిల్లలిద్దరు. ఎక్స్ట్రా బెడ్స్ అవన్నీ వేయించేసుకున్నాము. దానికి ఎక్స్ట్రా చార్జెస్ ఉన్నాయన్నమాట. సో సరిపోయింది, రూమ్ అయితే బాగానే సరిపోయింది, చాలా స్పేషియస్గానే ఉంది.
ఇది వచ్చేసి బాల్కనీ ఇచ్చారు, క్లోజ్డ్ బాల్కనీలా ఉంది. అటువైపు విండో ఓపెన్ చేస్తే కొంచెం బయట వ్యూ అది కనిపిస్తూ ఉంటుంది అండ్ సిట్ అవుట్ అనమాట. ఇక్కడ మా పిన్ని వాళ్ళ రూము మా రూము పక్కనే ఇచ్చారు. సో ఇవి వచ్చేసి ఇంటర్ కనెక్టెడ్ రూమ్స్ అనమాట. ఈ డోర్ నుంచి వాళ్ళ రూమ్ కూడా ఎంటర్ వెళ్ళొచ్చు. సో అలా ఇచ్చారనమాట మా రూమ్స్ అనేవి. నెక్స్ట్ ఇంకెంతసేపు అని రూమ్లో ఉంటాము, తొందరగా ఫ్రెష్ అయిపోయి గ్యాంగ్టాక్ చూడాలి కదా. రెడీ అయిపోయామంట. రెడీ అయిపోయి బయటకు వస్తే శివుడు టెంపుల్ ఇందాక చూపించా కదా, అక్కడ పూజ చేస్తున్నారనమాట ఇలాగా. తను వచ్చేసి మా చెల్లెలు, మా పిన్ని వాళ్ళ పెద్ద కూతురు. ఇది వచ్చేసి మహి, నెక్స్ట్ మా అమ్మమ్మ. సో మేమందరం కలిసి అలా గ్యాంగ్టాక్ స్ట్రీట్స్లో లోకల్ షాపింగ్ అండ్ మోమోస్ బాగుంటాయంట అక్కడ, స్ట్రీట్ ఫుడ్ అదంతా ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ ఐ లవ్ గ్యాంగ్టాక్ అని ఉంటే అక్కడ ఒక గ్రూప్ ఫోటో దిగుదామని ట్రై చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ మన మోమోస్ కూడా వచ్చేసినాయి, వెజ్ నాన్ వెజ్ అన్నీ ట్రై చేసాము. అండ్ అక్కడే లైట్గా డిన్నర్ చేసేసి రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసేసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళామనేది చూడాలంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? సీ యూ సూన్.